శ్రీ గురుభ్యో నమః. ఈరోజు కుంభమేళ గురించి తెలుసుకుందాము. ఈ కుంభమేళ అనేది దేవతలు తమ యొక్క శక్తిని పోగొట్టుకున్న తర్వాత తిరిగి పొందడానికి, అమృతాన్ని సంపాదించడానికి క్షీరసాగర మథనం అని ఏర్పాటు చేశారు. పాల సముద్రానికి పూలుకుంటారు. దీని నుంచి నీరు అమృతం లభించాక చెరిసగం తీసుకోవాలనే ఒప్పందంతో తమ శత్రువులైనటువంటి రాక్షసుల అసురుల సహాయం కోరుతారు. అయితే అమృతత్వాన్ని కలిగి ఉన్నటువంటి కుంభం అంటే కుండ కనబడగానే పొట్లాట మొదలవుతుంది. 12 రాత్రులు 12 పగళ్ళు, మనుషుల దృష్టిలో 12 సంవత్సరాలు దేవతలు రాక్షసుల మధ్య అమృతపు కుండపు కోసము భీకర యుద్ధం జరిగింది. ఆ పోరు సమయంలో శ్రీ మహావిష్ణువు ఈ అమృతపు కుంభాన్ని తీసుకొని వాపోతుండగా ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లలో కొన్ని అమృతపు బిందువులు చిలికించాడని నమ్ముతారు. అందుకే సాధువులు, సత్పురుషులు, ఋషులు, మునులు అందరూ కూడా ఈ కుంభమేళలో స్నానం ఆచరిస్తారు. పవిత్రమైనటువంటి గంగా, గోదావరి ఇత్యాది నదులలో వారు స్నానం ఆచరించడం వల్ల శక్తి లభిస్తుంది, పాపాలు నివృత్తి జరుగుతాయని విశ్వాసం. అందుకే ప్రతి భారతీయుడు కూడా కుంభమేళలో స్నానం ఆచరించినట్టయితే అచ్చట పితృతర్పణాలు, దాన ధర్మాలు, ఆ సమయంలో దేవతా దర్శనాలు చేసుకున్నట్టయితే విశేష ఫలితం లభిస్తుంది అని భక్తుల యొక్క విశ్వాసం.